మన యేసుక్రీస్తు నామములో శరీర పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానించడానికి సిద్ధపడ్డాం. బైబిల్ తెరిచినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చింది, దిగంబరినై అక్కడికి పోదును, తిరిగి వెళ్ళేదని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయములయందు ఏ పాపమును చేయలేదని దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాళ్ళారా, చదవబడిన లేఖన భాగంలో యోబు అనే ఒక భక్తుని కొరకు ఈరోజు ప్రసంగిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం ద్వారా ఈ యొక్క హృదయకాల సమయాన్ని పునరుద్ధాన దినమున మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే యోబు మాట్లాడుతున్న ఒక విషయం ఏమంటున్నాడంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిరిగి అచ్చటికి దిగంబరిగానే వెళ్తాను. నాకు ఇచ్చినంత కూడా యెహోవానే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు గనుక ఆయనకే స్తుతులు కలుగునుగాక అని చెప్పి ఈ విషయాల్లో ఎక్కడ కూడా యోబు పొరపాటు చేయలేదని దేవుడు సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అంతగా ఓపిక లేదు, కాస్త సహకరియండి. వీలైనంత తొందరగా ఈ వాక్యాన్ని ముగిస్తాను. అనేకులు దేవుని స్తుతిస్తాడు. ఈరోజు కూడి ఉన్న నీవు కూడా కొంత సమయము మీకు ఇస్తే మీరు కూడా స్తుతిస్తారు. మీరు స్తుతించే స్తుతి ఏ విధంగా ఉంటుందంటే, ప్రభువా వాడినంతా కాపాడావు, నన్ను కాపాడావు, వందనాలు. ప్రభువా నా భర్తను కాపాడావు, అందుకు నీకు వందనాలు. నా పిల్లలను కాపాడావు, అందుకు నీకు వందనాలు. నాకు కావలసిన ఈవులను సమకూర్చావు, అందుకు నీకు వందనాలు. నువ్వు చేసిన ఉపకారాలకు నేనేమి ఇవ్వలేను కాబట్టి ఇరిగిపోయిన నా హృదయంతో నేను స్తుతిస్తాను. ఇది మానవుడు చేసే ప్రార్థన. అయితే యోబు ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో నుంచి ఒక తీర్పు వెళ్ళబడింది. అపవాది దిగి వచ్చాడు. ఆ తీర్పును తీసుకొని అపవాది దిగి వచ్చి అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే, తనకు కలిగిన ఆస్తిని తీసేస్తా ఉన్నాడు. తనకు కలిగిన ఆస్తి సంపదనంతటిని తొలగించాడు. తనకు కలిగిన వంటలను తొలగించాడు. తనకు కలిగిన గుర్రములను తొలగించాడు. అంతేకాదు, తనకు 7 కుమారులు ఉన్నారు. కుమారులను కూడా చంపివేశాడు. చంపివేసిన తర్వాత అన్ని కోల్పోయిన యోబు కోల్పోయిన తర్వాత చెప్తున్నాండి మాట, దేవా నువ్వు ఇచ్చావు, నువ్వే తీసుకొని పోతున్నావు, అందుకు నీకు స్తుతులు. ఈరోజు మానవుడు ఒక విషయాన్ని గమనించండి. ఏమి ఉన్నా లేకపోయినా, ఏది కలిగి ఉన్నా ఏది కలిగి ఉండకపోయినా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ యొక్క జీవితంలో ఒక పాఠమును నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథంలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి లోకానికి వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. ఏమి తీసుకొని రావా, ఏమి తీసుకొని వెళ్తావు. నీతో వచ్చిన వారు నిన్ను విడిచిపెడతారు. నీతో వచ్చిన ఐశ్వర్యం నిన్ను విడిచిపోతే, నీతో వచ్చిన ఏమన్నా నీతో వచ్చిన ఏదైనా సరే నీతో ఉండనే ఉండదు. చెప్పండి. హల్లెలూయా. అయితే నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళవలసి ఉంది. అయితే ఈరోజు ఒక మాట ఏంటో తెలుసా, దేవుడు నీకు కలిగించినదంతా కూడా దేవుడే కలిగించాడు. కొందరు ఏమంటారంటే, కష్టం వచ్చినప్పుడు దేవా అంటారు, ఆ కష్టం తొలగిపోగానే దేవుడు బాగు చేశాడని ఒక సాక్ష్యం చెప్తారు. ఎలాగో చెప్తారు. తిరిగి లోకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా అండి. మందిరంలో ఒక రకంగా ఉంటుంది, ఇంటి పక్కన ఒక రకంగా ఉంటుంది, ఇంట్లో ఒక రకంగా ఉంటుంది. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. చేతులు లేస్తలేవు దేవుని స్తుతించడానికి. మనం అన్ని కలిగి ఉన్నా చేతులు లేస్తలేము. గమనించండి, అన్ని కోల్పోయిన యోబు
సంగతులన్నీ విషయాల్లో ఎక్కడ కూడా పాపము చేయాల. యోబు సంగతులు తెలుసుకుంటే కుమారులు పోయారు, ఆస్తి పోయింది అండి. తర్వాత తన భార్య వచ్చి అంటుంది, ఇక నువ్వు బతుకుంటే వేస్ట్ అండి. పిల్లలు చనిపోయారని తెలిసి తల కొరిగించుకొని ఏడుస్తూ ఉన్నాడంట. ఇంతలో భార్య వచ్చి అంటే అది చూడండి, ఆ మాట 8వ వచనము. అందుకు యెహోవా 2వ అధ్యాయము 8వ వచనం. అతడు వాళ్ళు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట సరిపోయింది. అతడు ఒళ్ళు గోపుకొని చుట్టకు చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని. అందుకు అతడు, మూర్ఖురాలులా మాట్లాడుచున్నావు, నీవు మాట్లాడుచున్నది మనము మేలును అనుభవించుదమా, కీడును అనుభవింపుమా అనగా అనెను. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు పాపము చేయలేదు. హల్లెలూయా. యోబు యొక్క భార్య వచ్చి మాట్లాడుతూ ఉంది, చిల్ల పెంకుతో గీక్కుంటున్న యోబు కాటికి భార్య వచ్చి అంటా ఉంది, నీ దేవుని దూషించి చనిపో, ఎందుకు నీకు ఈ స్థితి, తల బొడిగించుకున్నావు, దీన స్థితిలోకి వచ్చావు, అన్నీ కోల్పోయావు, ఒక్కసారి దూషించి చనిపో అంటే అక్కడ కొడుక యోబు పాపము చేయాల. హల్లెలూయా. ఏమండి, బళ్ళ వర్తమానం ఏం చెప్పట్లా, ఆరాధన వర్తమానమే చెప్తున్నాను. పాపం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే గమనించండి, యోబు ఒక నీతిమంతుడై ఉండి యథార్థవంతుడై ఉండి దేవుని సంరక్షణలో జీవిస్తున్న ఒక యోబు ఎప్పుడైతే సంరక్షణ తొలగిపోయిందో ఇప్పుడు శ్రమను అనుభవిస్తున్నాడు, దళితులను అనుభవిస్తున్నాడు, ఈనంగా మార్చబడ్డాడు, తల కొరగించుకున్నాడు, చిల్ల పెంకును పట్టుకున్నాడు, భార్య వచ్చి అవమానపరుస్తుంది, అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. భార్య వెళ్ళిపోయిన తర్వాత తనకు 3 స్నేహితులు ఉన్నారంట. ఎవరండి? 3 స్నేహితులు ఉన్నారంట. వారు ఏమనుకొని వచ్చారో తెలుసా అండి? యోబు కాటుకు చూడండి 12వ వచనము. వారు వచ్చి దూరముగా నిలుచుండి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక అతని వస్త్రం చింపుకొని ఆకాశము తట్టు తలలు చల్లుకొని ఎత్తి ఏడ్చి ఆ పై భాగానికి వెళ్తే, అయ్యో యోబు బహు దుఃఖంలో ఉన్నాడు, అయ్యో బహు కష్టంలో ఉన్నాడు, యోబును ఓదార్చడానికి ఎవ్వరూ లేరు, భార్య కూడా వెళ్ళిపోయింది, మేమన్నా వెళ్ళి ఓదారుస్తాము అనుకొని వచ్చారంట. వచ్చినప్పుడు వారు వస్తుండగానే యోబును చూడగానే పోల్చలేకపోయాడు, వస్త్రహీనంగా ఉన్నాడు, ఒంటి మీద బట్టలు లేవు, వస్త్రహీనంగా ఉన్నాడు, పోల్చుకోలేకపోతే అతని స్థితిని చూసి తల మీద ధూళి వేసుకొని ఎలుగెత్తి ఏడ్చారంట. అబ్బా, ఎంత మంచి మనసు కదండి. ఎలుగెత్తి ఏడ్చేంత వరకు వాళ్ళు మానవుల్లాగానే ఉన్నారు. ఎప్పుడైతే వీరు ఏడ్చి అక్కడ కూర్చున్నారు, 1 రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది, 4 రోజులు గడిచిపోయింది. ఇదిగో 7వ రోజు వచ్చిందంట. 7వ రోజు ఈ బాధను భరించలేక యోబు శరీరమంతా కురుపులు, ఎక్కడ చూసినా మట్టి పెళ్ళలు అతుక్కుపోయాయి, పురుగులు బయటపడుతూ ఉన్నాయి. 7 దినములు పట్టింది, శరీరం అంతా హీనంగా మారిపోయింది. అక్కడ కూర్చొని చిల్ల పెంకులు గీక్కుంటున్న యోబు ఒక్కసారిగా లేచి మాట్లాడడం మొదలుపెట్టాడంట. యోబు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా మాట్లాడాడో తెలుసా? తనను పుట్టిన దినాన్ని శపించుకుంటాం మొదలుపెట్టాడంట. ఏమని? తన పుట్టిన దినాన్ని, నా తల్లి గర్భములో నేను పుట్టకపోతే బాగుండు, దేవుడు నా తల్లి గర్భాన్ని మూసివేసి ఉంటే బాగుండు, అయ్యో నేను పెండముగా ఉన్న నా
నేను ఎక్కడైనా పాపం చేశానేమో, ఎక్కడైనా పొరపాటు చేశానేమో, దేవునికి అయిష్టంగా నేను జీవించానేమో అని బహుగా రోధిస్తున్నప్పుడు 7 దినములు ఓపిక పట్టిన స్నేహితులు లేచారంట. లేచి మొదటిగా ఎలిఫాస్ అని ఒక స్నేహితుడు ఉన్నాడు, ముఖ్య స్నేహితుడు, ఆయన పాన స్నేహితుడు. అతడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? చూడండి, 5వ అధ్యాయము 3వ వచనము. మూఢుడు వేరును తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడైనను అతని నివాస స్థలమునైనను శాపగ్రస్తమని కనుకొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక గుమ్మములలో నలిగిపోదురు, వారిని వినిపించేవాడు ఒక్కడును లేడు. చాలండి. ఏమంటున్నాడు తెలుసా? మూఢుడు. ఎవరినంటున్నాడు ఆ మాట? ఎలిఫాజు పాన స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు. ఎవరిని? యోబుతో మాట్లాడుతున్న సంభాషణ. మూఢుడు అంటే అర్థం ఏంటండి? మూఢుడు అంటే అర్థం ఏంటి? మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తున్నావురా, నువ్వు మూర్ఖునిరా అంటారు చూడండి. ఎవరన్నా కోపం వచ్చినప్పుడు దానికి ఆ మాటకు అర్థం ఏంటి? తిట్టినట్టే కదండి. యోబును తిడుతున్నాడు పాన స్నేహితుడు. ఎందుకు తిడుతున్నాడు తెలుసా? నువ్వు శాపగ్రస్తునివిరా. ఏమంట? నువ్వు శాపగ్రస్తునివి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఒక్కొక్క సంభవము తలుచుకుంటే ఎలా ఉంటుందో తెలుసండి? అవమానాల మధ్యలో కుంగిపోతుంటారు కొందరు. అది ఎవరికి చెప్పుకోలేము. సంవత్సరాల తరబడి నీలో ఉంటుంది, కుమిలిపోతుంటాం. ఎవడో నీ బంధువుడు నిన్ను అవమానపరిచాడని వాని మీద నీ కోపం ఉంటుంది. ఎవడో నిన్ను హీనంగా మాట్లాడని వాని మీద కోపంగా ఉంటాం. ఏమంటే నీ పొరుగు వారు నేను అపహాసం చేసినప్పుడు అయ్యో నన్ను అపహాసం చేశారని నలిగిపోతుంటాం. యోబు జీవితంలో ముఖం ముందరనే మాట్లాడుతున్న మాట, అరే నువ్వు మూఢుడురా. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, భార్య వచ్చి దూషించి వెళ్ళిపోయింది. పాన స్నేహితుడు ఓదార్చడానికి వచ్చారు. ఓదార్చవలసిన పాన స్నేహితుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? అరే నువ్వు మూఢుడురా. తిడుతున్నాడు. అవమానం ఎదురవుతుంది యోబుకు. అయినను యోబు యథార్థత వదలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిఫాజు మాట్లాడుతున్నాడు, నువ్వు మూర్ఖునివిరా అన్నాడా? రెండవది, నీ పిల్లలు సత్యసచ్చారా? నీ పిల్లలు చావాలంతే, చచ్చిపోయాలంతే. ఎందుకంటే నువ్వు శాపగ్రస్తునివి. ఏమండి? యోబు శాపగ్రస్తుడా? అంతకుముందు వారి యొక్క వర్ణన అంటే వారు మాట్లాడే తీరు బైబిల్లో గమనించండి. యోబు గ్రంథంలో ఇంచుమించు ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 42 అధ్యాయాలు ఉంటాయి. ఈ 42 అధ్యాయాల్లో 1068 వచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బాగుగా ధ్యానించి చూస్తే యోబు గురించి వాళ్ళు పలికే ప్రతి మాట, అంతకుముందు నువ్వు మంచి బోధన చేసేవారివి, జీవము గల దేవుని పక్షంగా నిలబడి మాట్లాడినప్పుడు నిన్ను ప్రవక్త అనుకున్నాం, నీలాంటి వాడు దేశంలో లేడనుకున్నాం. అంత గొప్ప సాక్ష్యం పలికారు స్నేహితుడు. కానీ అదే స్నేహితుడు నిలబడి మాట్లాడుతున్నాడు, నువ్వు మూర్ఖునివిరా, నీ పిల్లలు అలాగే చావాలి. ఎందుకో తెలుసా? నువ్వు శపించబడ్డావు. హల్లెలూయా. దేవుడు శపించాడా? శపించలా. మన జీవితాల్లో కూడా తల్లు తమ్ముళ్ళు కొందరు నేను అవమానిస్తుంటారు, నిందల పాలు చేస్తుంటారు, అపకీర్తి మధ్యలో నేను నలుపుతూ ఉంటారు, హేళనగా మాట్లాడుతుంటారు. మీకు మాట చెప్పమంటారా? మాది రాయలసీమ ప్రాంతం కదండి. ఎవడైనా కోపం వస్తే
వచ్చి కడుపు మీద కొట్టినా కొట్టించుకుంటాం. నమ్మిన మాకున్నటి సిద్ధాంతాల్లో ఎవడైనా కోపం వచ్చి ముందుకు వచ్చి నన్ను కొట్టాడనుకోండి, కొడితే సంతోషంగా కొట్టించుకుంటాం. తప్పుందండి. ఒకవేళ ఎవడైనా కానీ వానికి పగ ఉండి ఏమండి అది లోపల పెట్టుకొని వెనక వచ్చి ఎన్నుపోటు పొడిస్తే మాత్రము మా ప్రాంతాలు వారు ఒప్పుకోరు. హల్లెలూయా. ముందు నా చెప్ప కొట్టు ఒప్పుకుంటారు, కడుపు కొట్టు ఒప్పుకుంటారు, ఏమండి దరిద్రంగా ముఖం మీద ఊసిపోయి ఒప్పుకుంటారు. కానీ వెన్నుపోటు పొడిస్తే మాత్రము ఒప్పుకోరు. తిడితే మాత్రం ఒప్పుకోరు, కొట్టు పడతారు. మా ప్రాంతం వాళ్ళు కొట్టు పడతారు. కానీ ఒక్క మాట నోటి ద్వారా తింటూ అనుకో వదులు. ఒక వ్యక్తి నా కళ్ళ మీద నాకు ఊహ ఉంది బాగానే, అప్పుడు ప్యాషనిస్ట్ బాగా నడుస్తూ ఉంది. ఇతనికి పాత పగలు ఏమి లేవు. క్రికెట్ ఆడతారు కదండి. క్రికెట్ ఆడే కాడ పొద్దున్నే జాగింగ్కి వెళ్ళి వచ్చి ఆ క్రికెట్ కాడ నేను కూర్చున్నప్పుడు ఆ బాల్ వేసినప్పుడు ఆ బాల్ కొడితే ఇతడు ప్లేయర్ కాదు. అంటే ప్లేయర్ అయితే బాల్ అందిస్తాడు, ఇతడు ప్లేయర్ కాదు. పూర్తిగా కూర్చొని చూడడానికి వచ్చాడు ప్రేక్షకులాగా. అయితే బాల్ కొట్టినప్పుడు ఆ బాల్ కాస్త వెళ్ళిపోయి ఆ గోడకు తాకింది. వాడు కూర్చున్న స్థలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో చెప్పాడు, రే ఆ బాల్ ఇక్కడ వేయరా అన్నాడు. అతను కొద్దిగా పెద్ద మనిషి. ఆ ఎదుటి వాడు కొద్దిగా చిన్న వ్యక్తి, అతనికంటే కొద్దిగా 2-3 సంవత్సరాలు చిన్నవాడు. రే ఆ బాల్ వేయరా అన్నాడు. బాల్ వేయరా అంటే వాడు ఏమన్నాడంటే, నువ్వే తీసుకోకరా అన్నాడు. వాడి కోపం వచ్చి 4 బూతులు మాట్లాడాడండి. ఒకటి మనిషికి కోపం రాగానే మాట్లాడే మాట ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతారండి? తల్లితో మొదలు పెడతారు. రెండవది పెండ్లంతో మొదలు పెడతాడు. మూడవది తన చెల్లెలతో మొదలు పెడతాడు. అలా 3-4 తిట్లు తిట్టాడు. వానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చాలా కూడా ఆలోచించాడేమో ఆ క్రికెట్ ఆట. నేను కూడా అక్కడే ఉన్నాను. ఆలోచించాడు. ఇంతలో వాడు వానికి 1 వచ్చింది, అలా వెళ్ళాడండి. 1 వస్తే అలా వెళ్తే వాడు ఏం చేస్తాడు తెలుసండి? వాడు నిలబెట్టుకుని ఉన్నాడు, పక్కకు వెళ్తాడండి. వాడు అలా వెళ్ళగానే వాడు వెనకాలుగా వెళ్ళిపోయి వాడిని తీసుకువెళ్ళి అక్కడ ఒక మోరి ఉంది, ఆ మోరికి తీసుకెళ్ళి పిడిబాకు తెలుసండి, ఆ పిడిబాకు తీసుకొని కడుపులో పొడిచి చీరేసాడు. పేగులన్నీ బయటపడ్డాయి. వాడు గట్టిగా కేకలు వేస్తున్నాడు. మా ప్రాంతాల వాళ్ళు తింటూ ఒప్పుకోరు. ఈ రోజుల్లో ఎవ్వరు కొడికారు. నువ్వు వచ్చిన మేమంది కొడుక కొడితే పడేసి వెళ్ళిపోతారు. తిడితే మాత్రము ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఉప్పు కాలం తినేటోడు ఎవరు ఒప్పుకోరు. కానీ క్రీస్తులో ఉన్న నీవు ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా. కానీ యోబు చూడండి, యోబు అక్కడ కూర్చొని చిన్న పెంకతో గీకుకుంటున్నాడు. మొదటి స్నేహితుడు లేచి మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడమ్మా? అరే నువ్వు 3 నిమిషాలు నీ పిల్లలు ఆ తలుపు సందులో పడి చచ్చిపోవచ్చింది కరెక్టే. ఎందుకంటే నువ్వు శాపగ్రస్తుడు అని తిట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఇలా ఒకరి కాదు, 2 కాదు, 3 స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు ఇలాగనే మాట్లాడుతున్నారు, శోధిస్తా ఉన్నారు. ఇలా శోధించి అయినా కూడా అతనిలో పట్టుదల వదల్లా. దేనికి పట్టుదల వదల్లా? దేనికి పట్టుదల వదల్లా అంటే పాపం చేయటకు. ఇంకొక మాట చెప్తాను చూడండి, మరొక మాట చూడండి. ఎక్కడంటే అదే 7వ అధ్యాయము యోబు పడిన స్థితంతా చెప్పాలనుంది. సమయం లేదు కాబట్టి త్వరగా నేను ముగించుకుంటాను. యోబు పడిన కష్టం చెప్తాను. ఇప్పుడు మొదటి వాడు తిట్టాడు,
రెండో వ్యక్తి తిట్టక మునుపు యోబు ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాడు. తన నోటితో చెప్తున్నాడు తన పడుతున్న బాధ. ఆ బాధను మీకు చూపిస్తాను. చూడండి ఎక్కడంటే 6వ అధ్యాయము 4వ వచనము. త్వరగా చదవాలి. సర్వశక్తుడు దేవుని అమ్ములు నాలో వచ్చెను, వాటి విషయము నా ఆత్మకు పానము చేయబడుతున్నది. దేవుని భీకర కార్యములు నాలో యుద్ధములు పంతులుగా తీర్చబడ్డాయి. అడవి గర్జించినట్టు గోడ పెట్టుదన ఎద్దు తేలు చూచి రంకు వేయన ఎవడైనా రుచిది గల దానిని నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనవి, అవే నాకు భోజన పదార్థములాయను. హల్లెలూయా. వెల్లడిస్తున్నాడు తన పడుతున్న కష్టమంతా వెల్లడిస్తున్నాడు. అయ్యా నా సర్వశక్తుడే తన అంబులు నా ఒంటిలో చెక్కాడు. ఎక్కడ చెక్కాడంట? ఒంటిలో చెక్కాడు. తను ఎంత బాధపడుతున్నప్పుడు ఎవడైనా కనికరించాలా? రోడ్డు మీద ఒక వ్యక్తి రక్తాలతో పడి ఉంటే ఏమంటే నువ్వు దగ్గరికి వెళ్ళి సహాయం చేయకపోయినా దూరం నిలబడి అయ్యో పాపం అంటాం. హల్లెలూయా. కానీ తన పాన స్నేహితులు నిందిస్తున్నారు. ఎలా తెలుసండి? కఠినంగా. అంతకుముందు వాతావరణాన్ని వచ్చారు, చూస్తానని వచ్చారు. 7 దినాలు మౌనంకి వచ్చినారు. 7 దినాల తర్వాత అపహాసము చేస్తున్నారు. యోబు మాట్లాడుతున్నాడు తన కష్టాన్ని. నువ్వు మూర్ఖుడు అంటున్నారు, నువ్వు పిల్లలు చావాలి అంటున్నారు. ఈ మాటలు విన్న యోబు తన లోపల ఉన్న బాధను కట్టుకున్నాడు. ఏంటో ఆ బాధ తెలుసా? దేవుడే నా ఒంట్లో అంబులు చెక్కాడయ్యా, ఈరోజు నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తాను నువ్వు. కానీ యోగం అంటున్నాడు తెలుసా? అయ్యా నా ఒంట్లోకి అంబులు చెక్కావు, అవి విషమైపోయి అయ్యా నేను ఏం చేయాలో తెలియక ఇగో రంకలు పెడుతున్నాను. ఎద్దు రంకలు పెట్టినట్టుగా రంకలు పెడుతున్నాను. ఇదిగో గాడిద గాండ్రించినట్టుగా నిన్ను గండలు పెడుతున్నాను. మీరు నా గాండ్రలు వినుకోకుండా నన్ను అపహాసం చేస్తారేంటి అని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? తన ఒంటి నిండా పురుగులు ఉన్నాయి కదండి, ఒంటి నిండా పురుగులు ఉన్నాయి కదా, ఆ పురుగులన్నీ కూడా నోట్లోకి వెళ్తున్నాయంట. అక్కడ రాయబడి ఉంది, ముట్టనొల్లని వస్తువులను హేయములైన వస్తువులను నేను భోజనముగా తీసుకుంటేని. ఏం తిన్నాడంట? చెప్పండి, పూజిస్తాను. ఏం తిన్నాడంట? పురుగులను తిన్నాడు. పురుగుల్ని. ఇంత బాధపడుతున్న యోగును వదిలేసారా? లేదు. చూడండి 5వ అధ్యాయము 7వ అధ్యాయము 19వ వచనం. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుండువు, నేను గుటిక వేయు వరకు నన్ను విడిచిపెట్టండి అయ్యా. ఏమంటున్నాడు తెలుసా? వదలట్లేరు, మీద అడుగుతున్నారు, శోధిస్తున్నారు. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? కనీసం నోట్లో నుంచి గుటికలు వేయడానికన్నా నా ఉమ్మిలి నేను మింగడానికైనా నాకు అవకాశం ఇవ్వండి అయ్యా. ఎందుకు నన్ను ఎంతగా శోధిస్తున్నారు? చేద్దాం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా. మీకు ఒక విషయం చెప్తాను. యోబు మాట అంటాడు, ఏమంటే చూడండి 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను. హల్లెలూయా. యోబు అంటున్నాడు, శోధింపబడుతున్నాడు, కానీ శోధింపబడిన తర్వాత నేను సువర్ణం అవుతాను. నేటి క్రైస్తవ సమాజము యోబు లాంటి శ్రమను ఎదుర్కొన్నప్పుడు ఎందుకు నువ్వు సువర్ణం అవ్వనట్టం లేదు? యోబు అన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని స్తుతించడంలా,
ఆలోచన, ఎందుకు నా ఎడల దేవుడు ఇంత కోపం ఉంది, ఎందుకు నా మీద పగపట్టాడు, దేవుని కాటికి నేను రాను, నేను అడిగినాను అంటే ఏమి చూసుకొని మురిసిపాటు, ఏది నీ వెంట వస్తాని, నువ్వు కలిగిన వస్త్రాలు నీ వెంట రావు, నువ్వు కలిగిన నగలు నీ వెంట రావు, నువ్వు కలిగిన ఆస్తి నీ వెంట రావు, నువ్వు కలిగిన నీ పిల్లలు నీతో రావు, నువ్వు కలిగిన సమస్తము నిన్ను విడిచి వెళ్ళిపోయే రోజులు రాబోతున్నాయి. దేన్ని చూసుకొని నీ ముడిచిపాటు, దేన్ని చూసుకొని మిడిచి పడుతున్నావు? ప్రతి దానికి ఆన్లైన్కి వస్తారు, ఏం చేస్తారు? వంతులు వేసుకుంటారు, వంతులు. ఎలా మాట్లాడితే మంచిది, వంతులు అనుకుంటారు. సేవకుడు చెప్పనే చెప్పాడు, ఈ కొరకలు వినపడుతుంది, నన్ను చెల్లించండి, ఒకవేళ నేను మీ పాదాలు పట్టుకోవాలి, మొక్కుతాను, మీరు కక్షలు పెట్టుకోవాలండి దయచేసి, దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నాను అని బాధ అండి. నువ్వు నిద్రపోతావు, అందరినీ నేను నిద్ర పెట్టేస్తాను. నువ్వు ఆవలించినావు అనుకోండి, పక్కన ఆవలింపులు రాబోదని అన్నాడు. ఇంటికాడ పండుకోండి, మీకు ఓపిక లేకపోతే ఇంటికాడ పండుకొని, మనకు 11 గంటలకు కదా, 6-7 గంటలకు తొందరగా పని చేసుకొని పండుకోండి. శుక్రవారం ఒక్కరోజు 11 గంటలకు లేచి చిన్నగా రండి, అప్పుడు నిద్రమత్తు పోద్ది, అప్పుడన్నా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. శోధనలు వస్తాయి, ఎక్కువ విసిగిలు, కానీ ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తానండి. ఎంత శోధన వచ్చినా యోబుకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ ఏంటో ఈ యొక్క సమయంలో నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనమును నేను చదివి, ఇక మీకు అర్థం కాకపోతే నేను ముగిస్తాను. చదవండి. వృక్షము నరకబడిన ఎడల అది మరీ తిరిగి చిగురించును, అమ్మా దాని లేత కొమ్మలు దాని వేరులు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు పెద్ద మట్టి చీకిపోయినను, నీటి వాసన చేత మాత్రము అది మరలా చిగురించును. హల్లెలూయా, హల్లెలూయా. యోబు నిరీక్షణ అని చెప్పాను కదా. యోబు అంటున్నాడు, మీరు చెట్టును కొట్టేశారు, నా శరీరాన్ని పాడు చేశారు, నాకు కలిగిందంతా తీసేశారు, నాకు లేమి లేదు, అన్నీ కోల్పోయినా నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? నా దేవుడు మొద్దుగా నన్ను నిలబెట్టాడు. యెషయా మొద్దులో నుంచి చిగురు పుట్టించే సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. అరే నీ కర్మరా చావరా అనే దేవుడు కాదు. నీకు కష్టాలు వస్తే, నీకు అవమానాలు వస్తే, నిందలు వస్తే నీ కర్మరా చావు అనేటోడు కాదు. హల్లెలూయా. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? బైబిల్లో ఒక స్థలంలో ఈ విధంగా రాయబడుతుంది. నిర్గమకాండం 23వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 10వ వచనము. అది కాదండి, ఒక్క నిమిషం. 24:10 చూడండి. హల్లెలూయా. అది కాదు, ఒక్క నిమిషము. కంగారు బట్టి వెనక ముందుకు వెళ్ళిపోతున్నాను. అక్కడ ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలును రక్షించుటకు నేనే ఆకాశంలో దిగి వచ్చి మీ పక్షముగా నిలబడి యుద్ధము చేసేదను, మీలో ఒకడు
1000 మందిని తరుమును అనే మాట ఉంటుంది. ఆ మాట మీరు మళ్ళా చదవండి, ఇప్పుడు సమయం లేదు, అవన్నీ తీర్చుకొని పోతే సమయం లేదు. ఇగో గమనించండి, నా దేవుడు నీ పక్షముగా యుద్ధమాడే దేవుడు. నిన్ను ఏమాత్రం విడవడు, నిన్ను ఏమాత్రం ఎడవాయడు. ఇగో ఆయన వాగ్దానం చేశాడు, నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరొక మాట చెప్తున్నాడు, యోబు మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు చెట్టును కొట్టేశారు కానీ మొద్దు ఉంది. అయ్యా భూమిలో వేర్లు పాతవైపోయాయి, భూమిలో వేర్లు పాతవైపోయాయి, కానీ అది భూమిలో ఎంత వేరు తన్నుతుందో అంత వెళ్తుంది. కానీ ఒక్క క్షణము ఆలోచించండి, నీటి వాసన తాకగానే దానికి ఏమొస్తుందంట అండి? చిగురు వస్తుందంట. హల్లెలూయా. అవును పేదలు బిడ్డరా, నీటి వాసన తాకితే చాలు భక్తుడు వృద్ధి పొందుతాడు. హల్లెలూయా. చిగురిస్తాడు. హల్లెలూయా. అవునండి, అవును. 2003లో నేను డోనపట్నంలో సంఘ పెద్దగా పరిచయం చేస్తున్నాను. నేను మన్నా మీటింగ్ వచ్చింది. మన్నా మీటింగ్ వస్తే మన్నా మీటింగ్కి రాలేని పరిస్థితి, ఆ ప్రాంతాన్ని వదిలి రాలేని పరిస్థితి. చేతిలో డబ్బులు లేవు. మా నాన్నగారు అందరూ కూడా వలస వెళ్ళారు పని చేసుకోవడానికి. ఎవరు లేరు, బాధ్యతలన్నీ నా మీద ఉన్నాయి. నేను వెళ్ళలేని పరిస్థితి. నాకేమో వెళ్ళాలని ఆశ. ఎంత ఆశ అంటే అంత ఆశ. ఫస్ట్ కదండి, కొత్త కదండి. కొత్తలో ఎట్లుంటుందండి? కొత్తగా ఎట్లుంటుంది? భలే చెలరైపోతారు, ఉద్యోగం వచ్చేస్తే వద్దన్నా పిలిచి సువార్త ప్రకటిస్తారు. ఎలా అంటే కొత్తలో అలా ఉండేటప్పుడు అప్పుడు ఏడుస్తా బల్ల చేసి ఆ బల్ల పీఠం మీద పెట్టి ఆ బల్ల కాడ పండుకున్నా. ఇంకా పెళ్ళి లేదు, ఏమీ లేదు. పండుకుంటే ఒక దర్శనం. ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు ధరించుకొని కన్నద్దాలు పెట్టుకొని కాస్త దిట్టం ఉన్నాడు మనిషి. పట్టం ఉంది, ఈ గుండీలు విప్పేశాడు. చేతిలో ఒక బైబిల్ ఉంది, తర్జుమా బైబిల్ ఉంది. ఆ బైబిల్ పట్టుకొని నిలబడి స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఎలాంటి స్వార్థ ప్రకటిస్తున్నాడు అంటే మన్నా గురించి ప్రకటిస్తున్నాడు. ఆ మన్నా గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుండగానే పరలోకం నుంచి మన్నా పడతా ఉంది. ఇప్పుడు లేచి తినుకుమాడా అని ఆ వ్యక్తి అంటున్నాడు. నేను లేచి ఆ యొక్క మన్నను తీసుకొని తింటా నువ్వెవరవయ్యా అంటామన్నాను. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇదిగో నిన్ను కనడానికి, నిన్ను పెంచడానికి నీకు తల్లి లాంటి వాడిని, నీ తండ్రి వంటి వాడిని అని చెప్పి ఆయన మాట్లాడిపోయాడు. హల్లెలూయా. ఇది దర్శనం నాకు వచ్చిన తర్వాత లేచి చూస్తే ఎవరు లేరు. ఈ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఎవరు అని చూస్తే ఆయన వెళ్తున్నా అంకుల్. హల్లెలూయా. ఆయన వెళ్తున్నా అంకుల్. ఈ మాట నాకు తెలిసింది. నేను వెంటనే ఏం చేయాలో తెలియక అంతలో ప్రార్థన నా దేవుడు విన్నాడేమో. నా కుటుంబస్తులు అందరూ వచ్చారు. వస్తే వాళ్ళ కాడ కొన్ని డబ్బులు తీసుకొని పరుగున నేను మన్నా కూటానికి 2వ రోజు సాయంకాలం వచ్చాను. సాయంకాలం వచ్చి దిగగానే ఎవరికన్నా చెప్పాలి ఈ సాక్ష్యం, ఈ సాక్ష్యం. నా దేవుడు ఈ మేలు చేశాడు, చెప్పాలా అనేసి ఒక్కొక్కరిని వెతుకుతుంటే సహవాసలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి నాకు కనపడ్డాడు. కనపడితే ఎవరితో చెప్పగలండి? పెద్ద వ్యక్తులతోనే చెప్పాలి కదా. తండ్రి స్థానంలో ఉన్న వారికి చెప్పాలి కదండి. ఆ వ్యక్తిని నేను చెప్పాను, అన్న నాకు ఒక కళ పడ్డదన్న, ఆ కళలో ఇగో పలాని వ్యక్తి వచ్చి నాతో మాట్లాడుతున్నాడన్న అంటుండగానే నా మాటలు వినలా. నా కళ అనగానే అరే బాబు కళలు మస్తు చూసిన పక్క అన్నాడు. చాలా గిల్టీగా అనిపించింది. తర్వాత వేరే వాళ్ళకి చెప్దామని వచ్చేటోళ్ళకు చిన్నవాళ్ళకు చెప్పడం మొదలుపెట్టాను. అన్న నాకు ఒక కళ పడ్డదన్న. వాళ్ళు అంటారు నాకు టైం లేదు, నాకు ఆటకి వెళ్ళాలా, నా పక్క చెప్పి సేవకులకు అందరూ చెప్పాలని నాకు కోరిక. ఎవరు గుడికి నాకు వినడానికి ఇష్టపడలా. ఒక ఆయన అయితే డైరెక్ట్ నా రొమ్ము మీద చేసి పక్కన నెట్టేసి బాధ. ఏమండి
బైబిల్లో మాట ఉంది, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె నిన్ను ఆవరించి ఉన్నందున నీవు కూడా ప్రతి భారము కలిగి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడచి కొనసాగించు, సాక్ష్యాలు ప్రకటించు అంటే తప్పండి. అవమానపరిచారు. మొట్టమొదటి అవమానము, నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెల్లం. నేను చిన్నోని కావచ్చు, అప్పుడులో చిన్నోని కావచ్చు, నాకు 21 సంవత్సరం అప్పుడు చిన్నవాడు కావచ్చు. పోనీ ఒక మాట వినుంటే, పోనీ నా రొమ్ము మీద చేయి వేయకోకుండా పోనీలే బెదర్ నీకు కలపడ్డది కదా, దేవునికి స్తోత్రం, లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకో అని ఉంటే అయిపోయింది. 2005లో గౌరీదొడ్డి సంఘంను బహుశిథిలం చేశారు. జేసీబీలో వచ్చి పూజ చేశారు. ఏం చేయాలో తెలియలా, ఏడుస్తూ ఉంటే 2005లో దేవుడు అధికారులతో మాట్లాడి స్థలం ఇప్పించాడు. గొట్టలు రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు అన్ని గుడిక సాఫ్ చేసుకొని మందిరం కట్టుకుందని రాండి అయ్యా అంటే పో ఎవడొస్తారు పో అని అన్నారు. మా పాత సంఘ పెద్ద నేను, తర్వాత మీ కాడ పనిచేసిన యెహోవా పెద్దను, తర్వాత నాగరాజు యెహోవా పెద్దను, ఇలా ఒక 6-7 కలిసి రాళ్ళన్నీ ప్రతి రాత్రి పగులు అన్ని వదిలేసాను. నాకు అప్పుడు పెళ్లి కాల, అన్ని వదిలేసి చేశాను. అన్నయ్య నాకు పెళ్ళైంది 2008లో, 2006లో పెళ్ళైంది. 2006లో పెళ్ళైతే అదే చర్చిలో అండి కూరగాయలు తరిగారు, కూరగాయల్లో ఉప్పు వేశారు, కూరగాయలు దేశ పెట్టి అందులో సాంబార్కి పెట్టారు, తాలింపులు వేశారు, అన్నీ వేశారు. అప్పుడే వచ్చారు లోపలికి. వచ్చి చాలా అలసట ఉంది ఆ రోజు, ఆరోగ్యం బాగా, ఫుల్ ఫీవర్. అక్కడ కిటికీ ఉంటుంది, వంట రూమ్ కాడ కిటికీ ఉంటుంది. చేత కాక కిటికీని పట్టుకొని, ప్రభువా నన్ను ముట్టయ్యా, నాకు బాగలేదు, నీ మందిరానికి వెళ్ళాలా, నన్ను ముట్టయ్యా అనుకుంటూ ఉన్నాను. ఇంతలో ఒక వ్యక్తి ఏమన్నాడో తెలుసా అండి, అక్కడ సాంబార్ పొడి ఉంది, ఆ సాంబార్ పొడి దాంట్లో వేయగానే ఆయన మాటలు నేను ప్రార్థనలో నిమగ్నం అయి ఉన్నాను. ప్రభువా నన్ను ముట్టయ్యా అని ఏడుస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆ సాంబార్ పొడి వేయలేదని సంఘంలో చర్చ అంతా అయిపోయిన తర్వాత అందరినీ నిలబెట్టాడు. ఎవరిని? విశ్వాసాలందరినీ నిలబెట్టి ఆ నిలబడిన తర్వాత నేను అప్పుడే సంఘాన్ని ముగించుకొని, ఓపిక లేదు, కాళ్ళు చేతులు పీకుతున్నాయి, చిన్నగా నడుచుకుంటూ వచ్చి సంఘంలో లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇలా లేచి నిలబడ్డాను. అంతే. అమ్మా మిమ్మల్ని ఎంచోపెందుకు కాకపోయినా మీకు చెప్తాను, ఇదిగో ఈయనకు గర్వం వచ్చి సాంబార్ పొడేయమంటేనే వేయలా అనేసి నానా భూతులు మాట్లాడటం పెట్టాడు. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాదా. ఏంది ప్రభువా, పక్కకు తీసుకెళ్ళి తమ్ముడు ఇది చేయడం, ఇలా చేయకోకుంటే బాగుంటుండే, వేసుంటే బాగుంటుండే అంటే నా బాధ చెప్పేటోని వెళ్ళలా, అవమానపరిచాడు. సరేలే అనుకున్నాను. నాకు పెళ్ళయింది 8 సంవత్సరాలు పిల్లలు లేరు. సంఘాల్లో దీవెనలు ఇస్తే మా గౌరవ సంఘస్థులు చెప్పారు, ఏమన్నా తెలుసండి, ఈ సేవకుడు దీవెనలు ఇవ్వడానికి ఎలా అర్హుడండి అని అవమానపరిచారు సంఘాల్లో. నేను సేవ చేసే సంఘాల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాదా. ఏమండి, పిల్లలు కాకపోతే దీవెనలు ఇవ్వద్దని బైబిల్ ఎక్కడ ఉందా? బాధ అనిపించింది. మరొకసారి పిల్లలు లేరని, గొట్రాలని నా భార్యను తిట్టారు. సండే స్కూల్లో పిల్లలు ఒక బూత్ మాట్లాడితే ఒక ఏటు కొట్టినందుకు వాళ్ళ అమ్మగారు పెద్ద రాదంతం చేసి అవమానపడ్డాం. రాజేంద్ర గదరని ఒక ఆయన ఉంటాడు, ఆయన కొద్దిగా డబ్బున్న వ్యక్తి. ఆయన కాడ ఇంచుమించు 6-7 సార్లు తీసుకెళ్ళి తప్పు చేసిన వాళ్ళలాగా ఇలా నిలబెట్టారు. ఇలా చేతులు కట్టరా, నువ్వు తప్పు చేస్తావు. ఏం తప్పు చేస్తాను? సాంబార్ పొడేయకపోతే తప్ప. ఏమండి, సంఘంలో వచ్చి అయ్యా మీరు తిడుతున్నారు, సంఘంలో నేను కూర్చోడానికి భయం అవుతుంది అనడం తప్ప. ఏమండి,
మాట మాట్లాడక మునిపే వస్తాడు, దార్కాస్లాగా వస్తాడు, వీడు పనికిమాలినోడు అనేసి తీసుకెళ్ళి ఏ కారణం లేకుండా నిలబెట్టి తిడతా ఉన్నాడు. ఏడుపు వచ్చేది. ఒకరోజు అన్నాడు, రేయ్ నువ్వు గోచోడుగా మైక్ తీసుకొని, ఒక పాస్టర్ గారు మైక్ తీసుకొని అంతమంది ప్రజల మధ్యలో, రేయ్ నువ్వు గోచోడుగా, అందుకే నీకు పిల్లలు లేదు. ఏడుపు వచ్చేసింది. అవమానం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. నేను వెళ్ళే సంఘాల్లో అవమానపరుస్తున్నాను, నేను ఉంటున్న స్థలంలో అవమానపరుస్తున్నాను. ఒక స్థలంలో ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు అన్నట్టుగానే 8 సంవత్సరాలు పరీక్షించి దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు, తర్వాత కుమార్తెని ఇచ్చాడు. తర్వాత ఎలకగూడెంలో ఒక ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను, సంఘం పేరు చెప్పను, సేవ చేస్తున్నాను. నాకు కానుకలంటే భయం, డబ్బు విషయంలో దేవుని యొక్క సన్నిధిలో డబ్బు అంటే భయం, వాటికి వెళ్ళాలంటే భయం. నాకు రాయడానికి రాదు, చదువు రాదు, ఏం చేయాలో తెలియలా. ఆ రోజు ఒక పాస్టర్ రాలా, నాతో పాటు వేసిన 2 పాస్టర్లు 2 పాస్టర్లు రాలా. ఆ రోజు కానుకలు లెక్క పెట్టినా. అయ్యగారు చెప్పాను, ఆ అయ్యగారు కూతురు బాగా చదువుకుంది, అమ్మ ఈ కానుకలు లెక్క పెట్టి మీ నాన్నగారికి ఇచ్చేయమ్మా అని చెప్పాను. ఆయన ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నాడు. ఎందుకో తెలుసా, మొన్న మీటింగ్లో లీడింగ్ చేయమన్నారు. ఎక్కడ ఒక స్థలంలో లీడింగ్ చేయమన్నారు. రీడింగ్ చేయమంటే వెళ్ళి రీడింగ్ చేస్తున్నాను. అప్పుడే ఆ పాస్టర్ గారు వచ్చి మైక్ తీసుకొని, నన్ను అడగకోకుండా మైక్ తీసుకొని వాక్యం చెప్పాడు. గంట అయింది వదల్లా, 2 గంటలైంది వదల్లా, 3 గంటలైంది వదల్లా. ఈ లోపల వాళ్ళకి కోపం వచ్చి కూర్చున్న వాళ్ళకి విసనాటికి వెళ్ళి, అంటే వాళ్ళు ఇలా చేస్తున్నాడు, ఆయన 3 గంటలు అవుతుంది వదలలేడు, అస్సలు వదలలేడు, ఏం చెప్తున్నాడు అర్థం అవ్వట్లా. ఆయన దించి అంటే ఆయన నన్ను పిలిచింది, అమ్మగారు పిలిచి, బాబు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆయన మాత్రము వాక్యం బంద్ చెప్పి, నువ్వు ప్యాంటు గుంజుతావో మైక్ గుంజుతావో నాకు సంబంధంలా, మరో నిమిషంలో ఆయన వాక్యం చెప్పద్దు, బంద్ చేయాలా అని చెప్పింది. పెద్దలు ఆజ్ఞాపించినట్టు ఏం చేయాలా, తప్పదు కదండి. వెళ్ళిపోయి అమ్మగారు చెప్పినట్టుగానే సరుక్కుమని ప్యాంటు గుంజి చూసిన ఇండ్ల లాస్ట్కి మైక్ గుంజుకొని, అయ్యగారు నన్ను క్షమించమని వాక్యం ముగించేసింది. ఇది కాస్త ఆ మాటలు చెప్పిన తర్వాత మైక్ గుంజుకోగానే ఆ వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసా, రే ఎప్పుడన్నా కానీ మా చర్చికి నువ్వు కాపరిగా రాకోకుండా ఉంటావా, నీ సంగతి చూడకపోతాను. సంవత్సరం పొద్దు ఎక్కడ దొరుకుతాడు. ఒక అవకాశం వచ్చింది, డబ్బులు లెక్క పెట్టినా. ఆ రోజే పొరపాటున నా భార్యను తీసుకొని పోయిన ఆ సంఘానికి. వారు పాపము సంఘస్థులు, బాబు కొద్దిగా అన్నం తిద్దు మా ఇంట్లో, ఈరోజు మా ఇంట్లోనే భోజనము, భార్య భర్తతో వచ్చారు, మా ఇంట్లోనే భోజనం, చంపలే సరిగా రా అని తీసుకొని వెళ్ళాను. ఆడికి వెళ్తే కూర్చున్నాను. ఆవకాయతో మంచిగా తాలింపేసి మంచిగా పెట్టింది, పాపం కొత్త ఆవకాయ వేసి, ఆవకాయ అంటే ఇష్టమని ఆవకాయతో తాలింపేసి మంచిగా పెట్టింది. అన్నం కలిపి భార్య భర్తలు ఇలా నోట్లో పెడతామండి. వచ్చాడు గల్ల పట్టుకొని, తినే స్థలంలో గల్ల పట్టుకొని బయటకు గుంజుకొచ్చి ఊరి వాళ్ళందరినీ పిలిచి ఎట్లా తిట్టాడో తెలిసండి, బండగా తిట్టాడు. నా భార్యను అన్నాడు, అమ్మా ఇంత కాపురం చేయకు, నిన్ను వదిలేసి నీకు ఎవరిని దొరికితే వాడిని వాళ్ళతో కులిపో, వాడు అవసరం లేదు అని మాట్లాడు అంది. ఇంత అవమానం మధ్యలో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, శోధించబడతాం. అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, కోల్పోతున్నప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లించడము నేర్చుకో. దైవజనుడు అదే చేశాడు. ఈరోజు బిడ్డగా ఎవడైతే గల్ల పట్టుకొని తీసుకొని వచ్చాడో వాడే నాతో వచ్చాడు. వచ్చి కొత్త బట్టలు కట్టుకొని, కొత్త బట్టలు తీసుకొని వచ్చి నా భార్య చేతిలో పెట్టి, అమ్మా నువ్వు నా కూతురువి క్షమించమ్మా, అయ్యా నువ్వు నా కొడుకులు అంటూని క్షమించయ్యా. ఎందుకు బాబు అంటే, రాత్రి చెంప వాసిపోయింది అయ్యా అన్నాడు. మరొక వ్యక్తి ఎవరిని వచ్చాడు, 2018 అనుకుంటాను, పండగ తిట్టాడు.
దానికి సపోర్టు అధికారులు కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. తిట్టిన వ్యక్తికి అప్పుడు సపోర్ట్ చేశారు. ఆ వ్యక్తి ద్వారా శోధించబడ్డాను. ముగిస్తున్నాను. బయట మాటలు నిలబడుతున్నాయి. అది చెప్పి సోద అయిపోయింది మనకు. ఏమండి, చెప్పి సోద అయిపోయింది. ముగిస్తున్నాను లేండి. నా కష్టాలను మీకు చెప్తే ఏం కాదు, కానీ శోధించబడతాం. ఈ స్థలంలో నేను ఈ విధంగా నిలబడి ఉన్నానంటే నేను ఎంత శోధించబడినా ఏ రోజు కూడా ప్రభా ఎందుకు ప్రభా నన్ను ఇలా నిందింప చేసావు అని నేను ఎప్పుడు అడగల. ఏ రోజు కూడా నా కొరకు నేను ప్రార్థన చేసుకోను, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోను. నా పిల్లల బర్త్డేలు ఇప్పటికీ సుమారు ఎన్నైనా నాకు తెలియదు. నా కుమారుని వయసు 7 ఏళ్ళు, నా పాప వయసు 8, ఇప్పుడు వచ్చే 8వ తారీఖుకి 6 ఏళ్ళు. ఈరోజు వరకు ఒక బర్త్డే కూడా వాళ్ళతో పాటు నేను అసలు వాళ్ళతో పాటు ఉన్నా. నా భార్య పెళ్ళైన మొదటి రోజు నుంచి నన్ను ఒక్కసారైనా జూ పార్క్ తీసుకోమని ఇంతవరకు అడిగింది. ఇంతవరకు అయినా ఆ జూ పార్క్కి వెళ్ళా. అంటే గోల్కొండ ఆ పక్కన ఉంటుంది, అడిగింది, తీసుకెళ్ళాల. ఆ పక్కనే ఓషన్ పార్క్ ఉంది, తీసుకెళ్ళా. అవన్నీ అడిగినప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? ప్రార్థన మందిరానికి తీసుకెళ్తాను. నా కుటుంబం అంతా నడిపింపబడుతున్నాము. ఈరోజు ఒక సేవకుని నిందించడము, ఒక సేవకుని దూషించడము అది మీకు క్షేమకరము కానే కాదు. ఆ మధ్యలో కొందరి మాట నేను విన్నాను, అది భయంకరంగా మాట్లాడడం. దయచేసి నా 2 చేతులైతే జోడించి మొక్కుతున్నాను. నాకేం కాదు, నువ్వు తిట్టినా నాకేం కొత్త కాదు, ఎన్నో పడ్డా, నాకు రోసం లేదా? ఒకప్పుడు ఇదే వ్యక్తులు తిట్టి ఉంటే కత్తితో చీరి పారేసేటోని. భయంకరమైన నా తల్లిదండ్రులు నన్ను చూస్తే భయపడేటోళ్ళు. నేను పైటాల రవి కింద రైట్ హ్యాండ్గా ఒక చేతిలో బాంబు, ఒక చేతిలో పిడిబాంబు పట్టుకొని కావలి కాసేవాడిని మిద్ద మీద. అంత భయంకరమైన వ్యక్తిని. చీరి పాసే, ఒకవేళ అలా మాట్లాడి చీరి పారేసేవాళ్ళు. రోసం లేక కాదు, నాకు తెలుసు నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మార్చబడ్డాను. ఈరోజు శోధించబడ్డాను. ఈ స్థలంలో ఉన్నా. నన్నే కానీ ఏ సేవకునే కానీ పొరపాటున దూషించడం అది ఇంకేం మంచిది కానీ కాదు. ఒకవేళ అలా దూషిస్తే ఏమవుతుంది? సేవకుడికి ఏం కాదు. ఏమండి, ఎలిషాను అరే బోడివాడా అన్నాడు. యవనస్తులు, యవన గుంపు. ఏమండి, అన్న గుంపు ఏమైంది? ఎలుగు బండ్లు వచ్చి చీరి పాలేసాయి. అది మీకు కలగకూడదనే మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లిలో అది మీకు క్షేమము కానే కాదు. కాబట్టి నా వాక్యం ముగిస్తున్నాను. దేవుని స్తుతించుట మంచిది. హల్లెలూయా. యెహోవాను కీర్తించుట మంచిది. హల్లెలూయా. భక్తుడుగా కూడి దేవుణ్ణి కొనియాడుట మంచిది. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసును స్తుతించుట బహు మంచిది. ఈరోజు యోబు వలె అన్ని కోల్పోయిన దేవుని స్తుతించే స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో. ఉన్నప్పుడు స్తుతించడము కాదు, కలిగి ఉన్నప్పుడు స్తుతించడము కాదు, కలిగి ఉన్నప్పుడే ఆరాధించడం కాదు. ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన స్తుతించడము మంచిది. అబ్బా, ఎంత భక్తిగా ప్రార్థన చేస్తారో తెలుసా? అయ్యా నీకు ఏమి ఇవ్వగలమయ్యా? వేలాది దూడలు ఇద్దుమా, పొట్టేళ్ళం ఇద్దుమా? ఏమంటే నదులంత నువ్వు తైలం ఇస్తావా? దూడలు ఇస్తావా? ఉందా అండి నీకన్నా? ఉందా? పోటీ ఇద్దామనుకున్నాం, నీ గర్భఫలం నువ్వు ఇస్తావా? ఏమంటే ఇచ్చి చూడు. ఈడమంటే ఏంటనుకుంటున్నావు? నీ ఇంట్లో ఒక కుమారుడు లేడు, వాడు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా? ఎక్కడ ఉండాలా? దేవునికి అర్పించబడిన సమయాలు ఎక్కడ ఉంచబడ్డాడు? ఈరోజు నీ పిల్లలు ఎక్కడున్నారు? ఏమిస్తావు నువ్వు? ఇచ్చేస్తారు. అన్నీ కలిగి ఉన్నప్పుడు ఇస్తున్నారు మీరు. ఏమీ లేనప్పుడు ఇచ్చి చూడండి. ప్రభు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో అది తెలుసుకుంటాం.
దేవుడి వాక్కులు మీ విడికిలో నాటలు కాక. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా ఉన్నతము స్థలములందు ఆయనను స్తుతించుడి, ఉన్నతము స్థలములందు